హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవళిక అడ్డా. మీ వ్యాపారాన్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్. ఈ కింది నంబర్ని సంప్రదించండి. సో గైస్, లాస్ట్ వీడియోలో వచ్చేసి కూకట్పల్లిలో ఉన్న ఆస్టాగ్ అనే ఈ స్టోర్లో ఉన్న రిటర్న్ గిఫ్ట్స్ కొన్ని అయితే నేను చూపించాను. లాస్ట్ వీడియోలో వచ్చేసి మొత్తం ఐరన్ పైన బ్రాస్ కోటింగ్ అనమాట. ఇప్పుడు చూపించే వీడియోలో వచ్చేసి ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ అండి. కంప్లీట్గా బ్రాస్ ఐటమ్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఇవి రిటర్న్ గిఫ్ట్స్గా కూడా మనము ఇవ్వచ్చు. చిన్న వాటి నుంచి పెద్దవి అంటే మనం ఇంట్లో వాడుకునేవి, పూజలకి, వ్రతాలకి, గుళ్ళో వాడుకునే ఐటమ్స్ దాకా ఈ బ్రాస్లో అయితే ఉన్నాయి. నేను ఒక్కొక్కటిగా అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి బ్రాస్లో పూజ బుట్టలు అన్నమాట, పూల బుట్టలు. ఈ పూల బుట్టల్లోనే డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయండి. రౌండ్, అలాగే ఇంకా చెప్పాలంటే డిజైన్లో, ప్లెయిన్లో. ఇది చూడండి, కొంచెం డిజైన్గా ఉంది. జాలి టైప్ వర్క్ వచ్చేసి చాలా బాగుంది కదా. సో ఇవే కాకుండా ప్లెయిన్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపించేది వచ్చేసి ప్లెయిన్లో సెల్ఫ్ డిజైన్ వచ్చేసి అయితే ఉంది. ఇది బ్రాస్ ఐటమ్ అండి. వీటిని మనము మన ఇంట్లో వాడుకోవచ్చు, అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా చేయొచ్చు. రిటర్న్ గిఫ్ట్స్ అనేది మన బడ్జెట్ని, మన రేంజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా. మన బడ్జెట్కి తగ్గట్టు మనము రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటాము. ఇవి వచ్చేసి దీపంతలు అనమాట, చిన్న చిన్నవి దేవుళ్ళ దగ్గర పెట్టేవి. ఇది కొంచెం డిఫరెంట్గా కింద లోటస్ పైన దీపం పెడుతున్నట్టుగా దీని డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని మనము సింగిల్గా రిటర్న్ గిఫ్ట్స్లా ఇవ్వచ్చు. మనం 2 కానీ 4 కానీ 6 కానీ అలా తీసుకొని మనం దేవుళ్ళ దగ్గర కూడా మన ఇంట్లో వీటిని సెట్ చేసుకోవచ్చు. ఎప్పుడు ప్లెయిన్ డిజైన్సే కాకుండా ఇలాంటివి కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటిని మనం తీసుకొని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా కలర్స్లో కూడా ఉన్నాయి, ఓన్లీ బ్రాస్లోనే కాకుండా. ఈ స్టోర్లో వచ్చేసి ప్రతి ఐటెంలో చాలా రకాలైతే ఉన్నాయండి, చాలా స్టైల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, దీపంతల్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఒకటే స్టైల్ కాకుండా చాలా రకాలు ఉన్నాయి. మీరు కనుక షాప్ని విజిట్ చేస్తే చాలా రకాలైతే మీరు చూడొచ్చు. మీరు కనుక షాప్ని విజిట్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు రిటర్న్ గిఫ్ట్స్ చేయాలి అన్న ఐడియాలో ఉన్నట్టయితే మీకు చాలా ఐటమ్స్ అయితే కావాల్సి ఉంటుంది కదా. సో మీకు ఎన్ని కావాలి అనేది వీళ్ళకి చెప్తే మీరు చెప్పినన్ని వీళ్ళు మనకి ప్యాకింగ్ చేసి అయితే మనకి డెలివరీ చేస్తారు. వీళ్ళని కనుక మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వీళ్ళ ఫోన్ నెంబర్, అడ్రస్, వీళ్ళ డీటెయిల్స్ అన్నింటినీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. అలాగే వీళ్ళది గూగుల్లోకి వెళ్ళి #.com అని సెర్చ్ చేస్తే వీళ్ళ స్టోర్ అంతా ఓపెన్ అయిపోతుంది. మీరైతే దాన్ని విజిట్ చేయొచ్చు. సో ఇవి వచ్చేసి కుంకుమ బర్నెలు అనమాట, కుంకుమ పెట్టుకోవడానికి. వీటిని మనము ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. కుంకుమ పసుపు వేసి ఇంటికి వచ్చిన ముత్తైదులకి కుంకుమ పసుపు ఇస్తాం కదా, అలా యూజ్ చేయొచ్చు. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు వీటిలో కుంకుమ పసుపు రెండింటిని వేసి రిటర్న్ గిఫ్ట్ చేయవచ్చు. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ అన్నప్పుడు కుంకుమ పసుపు అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి వీటిలో ఖాళీది ఇవ్వకుండా కుంకుమ పసుపు రెండింటిని వేసి రిటర్న్ గిఫ్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. చూడండి, ఒక ముత్యపు చిప్ప షేప్లో ఇచ్చి లోపల 3 బాల్స్ ఇచ్చారు. అందులో కుంకుమ పసుపు గంధం మూడింటిని యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా ట్రెండీ ఐటమ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ముత్యపు చిప్పలాగా ఇచ్చారు కదా, చాలా బాగుంటుంది. ఇదైతే రిటర్న్ గిఫ్ట్స్లో ఇలాంటివి కనుక ఇస్తే మనల్ని వాళ్ళు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. ఇవి వచ్చేసి సింగిల్ వన్ అనమాట, సింగిల్ కుంకుమ బర్నలు. ఇలా సింగిల్గా ఉంటుంది. వీటిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. నేను ఒక్కో డిజైన్కి ఒక్కో పీస్ చూపిస్తున్నాను, అన్నీ చూపించలేం కాబట్టి సింగిల్ పీస్ అయితే చూపిస్తున్నాను. షాప్ని విజిట్ చేస్తే కంప్లీట్గా మీరు చూసేయచ్చు. ఇది వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ అనమాట, ఇది బ్రాస్ ఐటమ్ కాదు, ఫ్యాన్సీ ఐటమ్ అనమాట. వీటిలో కుంకుమ పెట్టి సారెల్లో గనక
ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అలా చేస్తే బాగుంటుంది. ఎక్కువగా అయితే సారెల్లో వీటిని పెడతారు కుంకుమ వేసి. సో దీనిలో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇది ఒక డిజైన్, ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి దీపాల్లో 4 స్టెప్స్ దీపాలన్నమాట. ఇది కూడా బ్రాస్ ఐటమే. ఇంకా 3 స్టెప్స్, 4 స్టెప్స్, 5 స్టెప్స్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీటిని మనం 2 తీసుకొని దేవుడికి 2 పక్కల సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి వచ్చేసి బౌల్స్ అన్నమాట. కుంకుమ, పసుపు, గంధం ఇలా సపరేట్ వేసుకోవడానికి సింగిల్ బౌల్స్. వీటిపైన క్యాప్ అనేది లేదు, ఓన్లీ బౌల్ మాత్రమే ఇచ్చారు. ఈ బౌల్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 120. నేను కొన్ని ఐటమ్స్కి ప్రైస్ అయితే చూపిస్తున్నాను, కొన్ని దాంట్లోకి అయితే చూపించట్లేదు. సో బౌల్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, ఒక్కో ఐటెంలో చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్తున్నాను. మనకి ఎన్ని కావాలో చెప్తే అన్ని సంఖ్యలో మనకి వీళ్ళు ప్యాకింగ్ చేసి మనకైతే ఇస్తారు. మనం ఈజీగా రిటర్న్ గిఫ్ట్ అయితే చేయొచ్చు. ఇంకా చిన్న వాటి దగ్గర నుంచి చాలా పెద్దవి కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇది చాలా వెయిట్ ఎక్కువగా ఉంది. కొంచెం ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే ఇంతకుముందు వరకు చూపించిన బౌల్స్ కొంచెం లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి కొంచెం బరువుగా ఉన్నాయి కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. చూడండి బౌల్స్లోనే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. దీని ప్రైస్ వచ్చేసి 120, సేమ్ ప్రైస్ అన్నమాట. ఈ స్టోర్ వచ్చేసి కూకట్పల్లిలో ఉంది కాబట్టి కూకట్పల్లిలో ఉన్న వాళ్ళు, దాని చుట్టుప్రక్కల ఏరియాస్లో ఉన్న వాళ్ళు గనక షాప్ని విజిట్ చేస్తే మీకు మంచి బడ్జెట్లో మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయండి. ఇది చూడండి తాబేలు, ఇది జర్మన్ సిల్వర్లో ఇచ్చారు. గ్లాస్ ఐటమ్ వచ్చేసి చుట్టూ జర్మన్ సిల్వర్లో ఇచ్చారు. తాబేలును కూడా జర్మన్ సిల్వర్లోనే డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇది వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ అనమాట, గోల్డ్ కోటింగ్ ఇచ్చి గోల్డ్ కలర్లో ఉంది. ఇది వచ్చేసి రాగిలో, చూడండి తాబేలులోనే జర్మన్ సిల్వర్, గోల్డ్ అలాగే రాగిలో 3 మెటల్లో మనకి ఇచ్చారు. ఇది వచ్చేసి దీపం అన్నమాట, కొంచెం డిఫరెంట్గా అరిటాకు పైన దీపం పెట్టినట్టుగా దీని డిజైన్ అయితే ఉంది. ఇలాంటిదైతే నేను ఇక్కడే ఫస్ట్ టైం చూసినాను. అలాగే ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్లో లక్ష్మీదేవి చుట్టూ 2 ఏనుగులు ఉన్నట్టుగా ఉంది. లక్ష్మీదేవి అంటేనే ఏనుగులు కంపల్సరీ కదా, సో ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి గోమాత అన్నమాట, గోమాత తల్లి బిడ్డ. వీటిని మనం రిటర్న్ గిఫ్ట్స్లో ఇవ్వచ్చు. వీటిలో జర్మన్ సిల్వర్లో ఉంది, అలాగే గోల్డ్ ప్లేటెడ్లో కూడా ఉంది. ఇది వచ్చేసి డైనింగ్ సెట్. ఇలా హంసలో స్పూన్స్ వచ్చాయన్నమాట. 6 స్పూన్స్ వచ్చేసి ఇలా ఒక హంస డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 700. దీన్ని మనం డైనింగ్ సెట్ పైన సెట్ చేసుకోవచ్చు మనము, లేదా రిటర్న్ గిఫ్ట్లో కూడా ఇవ్వచ్చు. చూడండి ఇవి వచ్చేసి దీపపు కుందులు. వీటిని గుళ్ళల్లో ఎక్కువ యూజ్ చేస్తారు, ఎందుకంటే పెద్ద సైజులో ఉన్నాయి, చాలా పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి గుళ్ళల్లో ఎక్కువగా వాడతారు. ఇది వచ్చేసి కుంకుమ బర్ణలు, సేమ్ ఇంతకుముందు చూపించినవి బ్రాస్లో, ఇవి వచ్చేసి నార్మల్ కోటింగ్లో అన్నమాట. ఇవి కొంచెం డిఫరెంట్. అందరూ ఎక్కువ బడ్జెట్లో రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇవ్వలేరు కదా, కొందరికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అని ఉంటుంది కానీ బడ్జెట్ సరిపోదు. అలాంటి వాళ్ళు కనుక ఇలాంటివి రిటర్న్ గిఫ్ట్ చేస్తే వాళ్ళకి మేము కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము అన్న ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఇంతకుముందు చూపించిన దీపంతలు వచ్చేసి పెద్ద సైజు అన్నమాట, దీపపు కుందులు, అవి గుళ్ళలో వాడతారు. ఇప్పుడు ఇవి చూపించే మాత్రం చిన్నవి, మన ఇంటి వరకు మనం వాడుకోవచ్చు. వ్రతాలు, నోములు, అలా పూజలు పెట్టినప్పుడు ఇలాంటి దీపపు కుందులు మనము ఇంట్లో పెట్టుకుంటాం కదా. దీనిలో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. అలాగే సైజెస్ డిఫరెంట్తో పాటు డిజైన్ డిఫరెంట్ కూడా వచ్చింది. ప్రతి డిజైన్కి తగ్గట్టు ప్రైస్ కూడా ఉంది. ఇది వచ్చేసి చిన్న సైజ్ అన్నమాట దీపపు కుందులో. దీని ప్రైస్ వచ్చేసి 400, అంటే 400 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట దీపపు కుందులు. ఇది కొంచెం పెద్ద సైజు. దీని ప్రైస్ కూడా సేమ్ ఉంది, 400. సేమ్
కాకుండా డిజైన్ డిఫరెంట్ వచ్చింది. అలాగే దాని ప్రైస్ కూడా డిఫరెంట్గానే ఉంది. ఇది వచ్చేసి కొంచెం బాగుందన్నమాట. వెయిట్ ఎక్కువ ఉంది. అలాగే డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. పైన పికాక్ వచ్చి చాలా బాగుంది. సైజ్ కూడా పెద్దదిగా ఉంది. వీటిని మనం రిటర్న్ గిఫ్ట్స్ అయితే చేయలేము, ఎందుకంటే వీటిని మనం మన ఇంట్లో వరకే వాడుకుంటాం కాబట్టి. ఇది వచ్చేసి చాలా బాగుందండి. లెంత్ ఎక్కువగా ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. వీటి మూతులు చూడండి, దీపం పెట్టే మూతులు అయితే చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఒక స్టోన్లా ఇచ్చి చాలా బాగుంది. దీని ప్రైస్ అయితే 2390 అలా ఉంది. చాలా బాగుంది డిజైన్ అయితే. ఒక్కో డిజైన్లో లెంత్ వైజ్గా ఐటమ్ అయితే ఉంది. అలాగే ఇవి వచ్చేసి కామాక్షి దీపాలు. ప్రతిదీ కూడా వెయిట్తో చాలా బాగుంది. లైట్ వెయిట్ లేకుండా ఐటమ్ చాలా బాగుందన్నమాట. ఇవి వచ్చేసి ఇంకా పంచపాలు, కుంకుమ, పసుపు, గంధం, అక్షింతలు వేసుకోవడానికి దేవుడి ముందు మనం వాడుకుంటాం కదా, అలాంటివి. ఇది చాలా చిన్న సైజ్ అనమాట. 210 ఉంది. వీటిలో పెద్ద సైజ్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకు కావాల్సిన దాంట్లో మనం తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి తులసి కోట ముందు పెట్టుకునే దీపం అనమాట. ఇందాక మనకి దీనిలోనే పెద్ద సైజ్ అయితే చూసాము. ఇది వచ్చేసి చిన్న సైజు. వీటిని దీపానికే కాకుండా సాంబ్రాణి పొగ వేసుకోవడానికి కూడా యూజ్ చేయవచ్చు. ఇంకా ఇవి దీపంతలే చిన్న సైజు, అలాగే డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. వీడియో స్టార్టింగ్ నుంచి నేను దీపంతల్లోనే చాలా వెరైటీస్ అయితే చూపిస్తున్నాను. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఫస్ట్ నుంచి ఎన్ని డిజైన్స్ చూపించాను అంటే దీపంతల్లోనే చాలా వెరైటీస్ చూపించాను. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. కింద తాబేలు పైన దీపం వచ్చింది. ఇలాంటివి 2 తీసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇన్ని వెరైటీస్ అయితే ఎప్పుడూ ఒకే దగ్గర చూసుండము. ఇది చూడండి, ఒక ఫ్లవర్లో దీపం వచ్చినట్టుగా చాలా బాగుంది. నేనైతే ఎప్పటికప్పుడు మన ఇంటికి అలాగే మన ఒంటికి ఉపయోగపడే వస్తువులని మీకు నా వీడియోస్తో చూపించడానికి రెడీగా ఉంటాను. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒక్కటేనండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మీరు చూడడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోర్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అనేది ఇంట్రడక్షన్ వీడియోగా నేను చేసి పెట్టాను. అది ఒకసారి విజిట్ చేయండి. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పుడు ఈ వీడియోలో నేను ఓన్లీ బ్రాస్లో మాత్రమే చూపించాను. వేరే చాలా రకాల ఫ్యాన్సీలో రిటర్న్ గిఫ్ట్స్ అయితే మంచి చూపించాను. ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అలాగే నా వీడియోస్ అన్నీ చూడాలి అనుకుంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ అయితే ఒకసారి చూసేయండి. మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వరకు షేర్ అయ్యే విధంగా ఉండాలి అని అంటే మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మీకు చూపించాల్సిన ఐటమ్స్ అయితే ఈ స్టోర్లో చాలా ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలలో అయితే వాటిని మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో లెంత్ అయితే ఎక్కువగా అయిపోతుంది కాబట్టి కొంతవరకు చూపించాను. ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను కాబట్టి ఈ లెంత్ అయితే ఎక్కువైపోతుంది. మీకు క్లియర్గా ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అని చూపించాలి అనుకుంటున్నాను కాబట్టి మిగతావి అన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే కలెక్షన్ ఎలా ఉందనేది కామెంట్ చేసేయండి. వాటికన్నా ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.